వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. శ్రీకాళహస్తి బాలికల ఉన్నత పాఠశాలలో అంగరంగ వైభవంగా 150వ వందే మాతరం జయంతి వేడుకలు. నేటికి వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తి. శ్రీకాళహస్తిలో ఘనంగా జయంతి వేడుకలు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఉదయం 10 గంటలకు ఘనంగా 150వ వందే మాతరం జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె సుచరిత నేతృత్వంలో బీజేపీ నేతలు, జిల్లా ఉపాధ్యక్షులు మేళఘారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 150వ వందే మాతరం జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. విద్యార్థినుల చేత వందే మాతరం పూర్తి గీతాన్ని పాడించి స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను స్వీకరించడం జరిగినది. వందే మాతరం గీతం జాతీయోద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్ఫూర్తినందించిందని వక్తలు వెల్లడించారు. ఈ వందే మాతరం గీతాన్ని 1975 నవంబర్ 7వ తేదీన బకిం చంద్ర చటర్జీ రచించారని, వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారమని అర్థమని ఈ సందర్భంగా మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జీవి అమర్నాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కె సుచరిత, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణోపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ తో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. బాలికలకు నా నమస్కారాలు. ఎందుకంటే రాబోయే తరానికి మీలో ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తులు ఉంటారు. ఈ దేశానికి చాలా ఆదర్శంగా ఉంటారు. అదేవిధంగా మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి ఇక్కడ ఉపాధ్యాయులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం 150వ జయంతి జరుపుకుంటాం వందే మాతరం సంబంధించి. ఈ యొక్క వందే మాత గీతం మనకి ఒక మహామంత్రం. దీన్ని మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గత నెలలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమయానికి 140 కోట్ల మంది ప్రజలు ఈ వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. అసలు ఈ వందే మాతర గీతం ఒక మహామంత్రంలో ఎలాగ తయారైందంటే, స్వతంత్ర సమరంలో ఒక ఉత్తేజం తీసుకొచ్చేందుకు ఈ ఒక వందే మాతర గీతం ఏదైతే చటర్జీ గారు రాయడం జరిగింది, అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తొలిసారిగా దీన్ని ఆలపించడం జరిగింది. ఏదైతే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మనలో ఉన్న 30,000 మందిని వాళ్ళకి అనుకూలంగా చేసుకొని, అప్పట్లో మన భారతదేశం జనాభా 40 కోట్లు మాత్రమే. మన భారతదేశం జనాభా 40 కోట్ల మంది జనాభాని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని బ్రిటిష్ పరిపాలన చేశారు. దానికి వ్యతిరేకంగా మన దేశం మనం స్వతంత్రం కోసం ఈ ఒక వందే మాతర గీతం ఒక మహా యంత్రంగాను ప్రతి ఒక్క బిడ్డలోనూ, ప్రతి ఒక్క భారతీయ నారిలో గాను, ప్రతి ఒక్క భారతీయుడిలో కానీ ఇది చొచ్చుకొని పోయి స్వతంత్రంకు ఎంతోగా ఇది మనకి ఆయుధంగా తయారైంది. అటువంటి వందే గీతం 150వ జయంతిని ఈరోజు మీ ముందుకు రావడం అంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే అప్పుడు ధన మాన ప్రాణాలను సైతం అర్పించి స్వతంత్రం సాధించినారు. ఆ స్వతంత్రంలో మనం ఎంతో సంతోషంగా బతుకుతున్నాం. కాబట్టి దీని ముఖంగా మీకు ఒకటే చెప్తున్నాను, మీరు
సమిష్టిగా ఉంటేనే మనం దేనిని ఎదిరించగలుగుతాం. కాబట్టి మీరు కూడా సమిష్టిగా ఉండండి, చదువులో రానియండి, అద్భుత విజయాలు సాధించండి. జై హింద్.